ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. నవంబర్ 11వ తేదీ 12వ తేదీన వీరికి ఏం జరగబోతుంది, కొన్ని ఆశ్చర్యాలు జరగబోతున్నాయి, అలాగే ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే మిగిలాయి. ఇంతవరకు బాధలు తప్ప సంతోషాలు లేవు. మీకు అనుకూలమైన సమయం వచ్చింది. ఎంతో అదృష్టం పట్టబోతుంది. ఏ విధంగానైనా మీకు ఆర్థిక లాభం రాబోతుంది. అవి ఏమిటో, మీ గోచార ఫలితాలు ఏమిటో, గ్రహాలు ఎలా కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చబోతుందో, మీ జీవితంలో ఇంతటి వెలుగు వస్తుందా అనని మీ కళ్ళల్లో ఆనందంతో నిండిపోతుంది. గ్రహాల కదలికల్ని బట్టి మీ కర్మను ఎంతవరకు ఎలా ఉంచాలో ఆ భగవంతుడు నిర్ణయించబడింది. ఉన్నత స్థాయిలో ఉన్నవారు కింద పడచ్చు, ఏమీ లేని స్థాయి ఉన్నవారు పైకి వెళ్ళొచ్చు. అలా ఎవరిని ఎలా మార్చగలుగుతాడో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ఆదాయ మార్గం కోసం వెతుకుతుంటే గనక ఒకరి వల్ల ఆదాయ మార్గాలు దొరకవచ్చు. మీరు వెతికే ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలోని అద్భుతమైన ఫలితాలే కావచ్చు. మీరు ఏదైనా సరే ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ మార్గం దొరుకుతుంది. వారు మీ స్నేహితులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, లేదా మీ రూమ్మేట్సే కావచ్చు. వారి వల్ల మీకు అదృష్టం రాబోతుంది. తులారాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంటారు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. మీరు అన్యాయం చేస్తే అస్సలు వదలరు. ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వారిని మోసం చేయరు. వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వారికి 100% లవ్ సక్సెస్ అవుతుంది. తులారాశి వారిని భాగస్వామిగా చేసుకున్నట్లయితే వీరి జీవితం బంగారంలా ఉంటుంది. అలాగే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా లాభాలు వస్తాయి. వీరు ఈ రోజున నూతన పరిచయాలు పెంచుకుంటారు. రాశి వ్యక్తులు, పురుషులు చాలా మంచివారు. గౌరవాన్ని, మర్యాదని ఇస్తారు. వీరి పని వీరు చేసుకుంటూ వెళ్తారు. ఈ రాశివారు కొంత తక్కువగా మాట్లాడుతారు. వీరు కష్టపడి పని చేసిన డబ్బు మీ చేతికి అందడం లేదా ఈ రోజున అదృష్టం అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఇంతకాలంగా బాధపడుతున్నవారు ఇప్పుడు అదృష్టం రాబోతుంది. కాబట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండవలసిన సమయం వచ్చింది. తులారాశి వారికి ఈ 2 రోజుల్లో మీ తలరాతను మార్చే అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా దైవం ఇచ్చే గొప్ప శుభవార్త రాబోతుంది. కాబట్టి మంచి అవకాశాలని మీరు అస్సలు వదులుకోకండి. తులారాశి వారి అధిపతి శుక్రుడు వీరికి అనుకూలంగా ఉంటున్నాడు. అలాగే సూర్యుడు తులారాశిలో సంచరించడం వలన సూర్యుడు, శుక్రుడు 2 గ్రహాల వల్ల వీరికి ఎంతో అద్భుతం జరగబోతుంది. వీరికి అదృష్ట గీత అనేది పట్టబోతుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా ఎంతో అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. ఈ అదృష్టం వలన మీలో కొత్త ఉత్సాహం, సంతోషం, ఆనందం, ఎంతో శక్తివంతమైన ధైర్యం అన్నీ కలిగి ఉంటాయి. నిజానికి మీకు అన్ని గ్రహాలు, నవగ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించండి. మీరు ఏదైనా గట్టిగా ప్రయత్నించారంటే ఖచ్చితంగా అది పని పూర్తి అవుతుంది. ఇంతవరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. అవన్నీ మీకు ఆ దైవం మీకు పరీక్షలు మాత్రమే పెట్టారు. వాటిని మీరు నెగ్గారు. కాబట్టి ఇప్పుడు ధనవర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ అదృష్టం అనేది చాలా వేగంగా వస్తుంది. ఇంతవరకు ఎంత పేదరికం భరించారో ఇప్పుడు దానికి బదులుగా ఎంతో అదృష్టం, ధనం, లాభం అన్నీ వస్తాయి. సంపద, శాంతి, ఆరోగ్యం అన్నీ మీకు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. దానితో పాటు మీలో ఉన్న శక్తివంతమైన ధైర్యం బయటకు వస్తుంది. దానితో పాటు మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారు ముందడుగు వేస్తారు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీరు ప్రతి ప్రయత్నించండి. దాని వలన అన్ని ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ధనలాభం కుదురుతుంది.
వస్తుంది వలన మీకు కాస్త అహంకారం పెరిగే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు కాస్త మౌనం పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు కలగవు. నవంబర్ 11వ తేదీ 12వ తేదీన వీరికి సహజ సిద్ధమైన ధైర్యం కుదురుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానితో పాటు ధనలాభం కూడా వస్తుంది. ఎంతో అదృష్టం వస్తేనే ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా కూడా వీరికి అన్ని ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక అభివృద్ధి చెందుతారు. పాత బాకీలు అన్నీ తీరిపోతాయి. రాశిలో సూర్యుడు ప్రవేశించడం వలన మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో మీ జీవితం కూడా అలాగే ప్రకాశవంతంగా మెరుగుపడుతుంది. అడుగుపెట్టిన ప్రతి చోట ఎంతో అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీతో పాటు మీతో చేసే పని వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులుగా మారబోతారు. ఉన్న శక్తి ప్రభావం బయటకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఏ పని చేసినా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీకు జీవితం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మీకు అనుకూలంగా మార్చుకునేటట్టు మీరు చూసుకోవాలి. ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే శనిగ్రహం కూడా అనుకూలంగా ఉండాలనుకునేవారు శనివారం రోజున నల్ల నువ్వులతో అభిషేకం చేయండి, లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన మీకు ఎంతో అద్భుతంగా జీవితం మారుతుంది. శనీశ్వరుడు కూడా మీకు అనుకూలంగా ఉండబోతాడు. శనీశ్వరుడు మీకు అనుకూలంగానే ఉన్నాడు, కానీ మరింత సమయం అనుకూలంగా ఉండాలనుకునేవారు ఇలాంటి పరిహారం చేయండి. దాని వలన ఎంతో అద్భుతం జరగబోతుంది. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు. అలాగే శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఆందోళన దూరం చేయండి. ఉత్తమ ఆలోచనలతో ముందుకు సాగండి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త అవకాశాలు మీ ముందుకు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా ముఖ్యం. అనుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వండి. కోపం ఆవేశానికి లొంగకండి. మనసు చెడు ఆలోచనలపై మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెడు ఆలోచనలకు వెళ్లకుండా ఉండాలంటే మీరు శివాభిషేకం చేసుకోండి. నీటితోనైనా సరే అభిషేకం చేసుకోవడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలోనైనా ఏ రంగంలోనైనా చక్కటి ఫలితాలు పొందుతారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికారులను కలుసుకోవచ్చు. మీరు ప్రణాళికలు వేసుకోవడం వలన ఎంతో ఆర్థిక లాభాలు వస్తాయి. మీ ఫలితం సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం, వ్యాపారం రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధిపై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.